హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 140. అతని చర్యలు తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శివానీని రుద్ర అంటుంది, కానీ అతని దూరం జరపలేకపోతుంది. చెప్పవే అని మత్తుగా అంటూ ఆమెకి మరో సైడ్ భుజం పైన కూడా ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు రుద్ర. ఆమె చిన్నగా మోర్నింగ్ సౌండ్ చేసి అతన్ని మరింత రెచ్చగొట్టింది శివాని. రుద్ర తన పైట తీసి పక్కన పడేసి ఆమెని తన ఛాతికి అదుముకుంటూ ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకున్నాడు. శివానికి అతని బలమైన ఛాతి కింద నలుగుతున్న తన పరువాల ఒత్తిడికి లోపల అప్పటిదాకా అంచుకున్న ఫీలింగ్స్ ఒక్కసారిగా బయటకొచ్చి ఆమె బ్లౌజ్ బిగుతుగా మారింది. అతని తలలోకి వేలు దూచి బలంగా పట్టుకుని ఆ ముద్దుకు జత కలుపుతూ మరో చేత్తో అతని వీపు పైన చెయ్యి వేసి బలంగా తన వైపు అదుముకుంది. మెల్లగా మొదలైన ఆ ముద్దు క్షణక్షణానికి గాఢంగా మారింది. రుద్ర శివాని బ్లౌజ్ హుక్స్ తప్పించాడు. అప్పటిదాకా బందీలైన వాటికి ఒక్కసారిగా స్వేచ్ఛ లభించడంతో బయటకు దూకి అతనికి మరింత కనువిందు చేశాయి. ఆమె పెదవులను జొర్రుకుంటూనే చేతులతో తన అందాలను అందుకుని తనని మరింత రెచ్చగొట్టేలా చేశాడు. అతని పనులకు శివాని తాపం తట్టుకోలేక రుద్ర పెదవిని కొరికేసింది. ఇది లెక్క చేయని అతను ఆమెను మరింత తనలో కదుముకుంటూ తన పెదాలను వదిలి నాలుకను పెనవేశాడు. మోహావేశంతో తనే రుద్ర షర్ట్ తప్పించి అతని వీపును చుట్టేసి తడుముతూ తన ఇష్టాన్ని తెలిపింది శివాని. మెల్లగా ఆ ముద్దుకు బ్రేక్ పడకుండా ఆమెను బెడ్ మీదకు చేర్చి తనపై చేరిన రుద్ర ఆమెను మాయ చేసి వశం చేసుకుని తనకు కావాల్సింది దొరకపుచ్చుకున్నాడు. ఆమెకి లోపలున్న బేబీస్కి ఇబ్బంది లేకుండా ఆమెతో స్మూత్గా ప్రవర్తిస్తూ తనలో కలుపుకున్నాడు రుద్ర. గంట తర్వాత ఆమె పక్కన పడుకున్న రుద్ర సమ్మోహనంగా నవ్వుతూ ఇంటెన్స్గా తననే చూస్తుంటే శివాని సిగ్గుతో అటు తిరిగిపోయింది. కానీ రుద్ర తనని వదలలేదు. శివానీని తన వైపు తిప్పుకుని ఏమైందే అని కొంటె గాడిగాడు. శివాని చిరుకోపంగా నువ్వు నన్ను వదిలినట్టు వదిలి మాయ చేసావు పో అంది. ఏం చెయ్యను, నువ్వు స్ట్రైట్గా ఒప్పుకోవు కాబట్టి నా మాయ చూపిస్తేనే నా వశం అవుతావని అర్థమై ఆ వేలో ట్రై చేశాను, వర్కౌట్ అయింది అంటూ అందంగా నవ్వుతున్న రుద్ర నవ్వును చూస్తూ మురిసిపోతూ తన కోపం వదిలేసిన శివానీని ఇష్టంగా హత్తుకుని ఆమె నుదుటన ముద్దు పెట్టి లవ్ యూ శివ, అలసిపోయావు, అలసట తీరేలా స్నానం చేయించినా అని మెల్లగా అడిగాడు రుద్ర. శివాని సిగ్గుతో వద్దు నేను చేస్తానని అంటుంటే ఏయ్ అలసిపోయావు కదా, పద నేను చేయిస్తాను అంటూ ఆమెను ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకెళ్లిన రుద్ర తనని కమ్మోడ్ మీద కూర్చోబెట్టి బాత్టబ్లో వాటర్ నింపి తనే శివానికి స్నానం చేయడానికి రెడీ అయ్యాడు. నేను చేస్తానని శివాని బిడియపడుతుంటే రుద్ర నవ్వి నీలో ఇంకా సిగ్గెందుకే, నేను చూడనందం నీ దగ్గర ఇంకా ఏముందే, సిగ్గుపడింది చాలురా అంటూ ఆమెని టబ్లోకి దింపి పసిపాపకి చేయించినట్టు స్నానం చేయించి టవల్ చుట్టి తీసుకెళ్ళి బెడ్ మీద దించిన రుద్ర నేను స్నానం చేసి వచ్చి నేను రెడీ చేస్తాను, ఇక్కడే ఉండంటూ అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతడు చేస్తున్న సేవలను చూసి మురిసిపోతూ మెల్లగా లేచి కబోర్డ్ దగ్గరకు వెళ్ళిన శివాని తన బట్టలు తీసుకుని కట్టుకున్నాక రుద్ర కోసం డ్రెస్ తీసి పెట్టి జడ విప్పుతుండగా వచ్చాడు రుద్ర. శివాని రెడీ అవ్వడం చూసి నేను రెడీ చేస్తానని చెప్పాను కదే, అంత ఆత్రం దేనికి నీకు అంటూ చిరుకోపంగా అడిగాడు. నీకు బయటున్న పనులు చాలు కానీ రెడీ అవ్వు రుద్ర అని నవ్వింది శివాని. నాకు మీరు ఇంపార్టెంట్, బయట ఎన్ని పనులున్నా నీకు నా పిల్లలకి ఇలా అన్ని పనులు నేనే స్వయంగా చేయడం నాకు ఇష్టం అంటూ శివానిని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి ఆమె జడ విప్పి నీట్గా దువ్వి జడవేసి పువ్వులు కూర పెట్టాక ఆమెని ముందుకు తిప్పుకున్న రుద్ర ఆమె పాపిట్లో కుంకుమ కూడా అద్దాక శివానీని కింద నుండి పైదాకా చూసి ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నాడు రుద్ర. శివాని నవ్వి అతని నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు కూడా రెడీ అవు రుద్ర అంది. దారిలో కావ్యని ఫాలో అవుతూ వచ్చిన కౌశల్ బ్యాచ్కి ఆమెపై అటాక్ చేసే వీలు లేకుండా అలా సెక్యూరిటీతో ఆమెని ప్రొటెక్ట్ చేసి నేరుగా రుద్రింటికి చేర్చడంతో వాళ్ళు కౌశల్కి సమాచారం అందించారు. ఇదంతా రుద్ర పని అని అర్థమై రే ఈసారి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని ఎత్తుకొచ్చేయండి అని ఆర్డర్ వేశాడు కౌశల్. కావ్య వాళ్ళు లోపలికి రాగానే అందరూ సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి గెస్ట్ రూమ్ చూపించిన రుద్ర తొందరగా రెడీ అవ్వండి అంకుల్, మనం మండపానికి వెళ్ళాలని జనార్దన్ గారికి చెప్పి పని వాళ్ళతో జ్యూస్ తెప్పించి ఇస్తూ మిగిలిన పనుల కోసం వెళ్ళిపోయాడు రుద్ర. పిల్లల్ని రెడీ చేస్తున్న సురేఖ దగ్గరకు వచ్చిన కళ్యాణ్ తన చేతికి ఒక బాక్స్ ఇచ్చాడు. ఏంటండి ఇది అంటూ ఓపెన్ చేసిన ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగా చేసింది. డైమండ్ నెక్ సెట్ ఖరీదు చూసి ఇదెవరికి, స్నేహకి గిఫ్ట్ ఇస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది.
ఓయ్, తనకైతే స్నేహ కోసం గిఫ్ట్ అని చెప్పేస్తాను కానీ నీకని చెప్పను కదా రేఖ అని. తన కోసం అమ్మ తీసుకుంది కానీ ఇది నీకు అంటూ ఆమె చేతిలోని బాక్స్ నుంచి డైమండ్ నెక్లెస్ తీసి సురేఖ మెడలో వేసిన కళ్యాణ్, ఇది నీకోసం నేనిస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అనుకో, ఎలా ఉంది చెప్పంటూ ఆమెని మిర్రర్ వైపు తిప్పి చూపించాడు కళ్యాణ్. సురేఖ షాకింగ్గా దాన్ని తీసుకుని వెనక్కి తిరుగుతూ, ఇప్పుడు నాకెందుకండి ఇంత ఖరీదైన బహుమతి అని ఇబ్బందిగా మొహం పెట్టింది. అతడు మాత్రం ఆమె మెడలో నుండి నెక్లెస్ తీయనీయకుండా ఆమెని అలాగే ముందుకు తిప్పి తన మెడలో నెక్లెస్ పెట్టాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తల్లిని చూసిన సన్నీ, వావ్, చాలా బాగుంది అమ్మా అని నవ్వుతూ చెప్పడంతో, చూడు సన్నీకి కూడా నచ్చింది, దాన్ని తీయాలని చూడకు రేఖ అని కొంచెం సీరియస్ టోన్తో చెప్పాడు కళ్యాణ్. డాడీ నీ కోసం తెస్తే ఎందుకమ్మా వద్దంటున్నావు అని బబ్లు కూడా అడగడంతో ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలింది సురేఖ. అమ్మకి నేనెక్కడ మనీ వేస్ట్ చేస్తున్నానో అనే భయంతో వద్దన్నదిలే నాన్న అంటూ భార్యని వెనకేసుకొచ్చిన కళ్యాణ్ నవ్వుతూ, తొందరగా అందరూ రెడీ అవ్వండి, ఆలోగా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడతను. సురేఖ పిల్లల్ని గబగబా రెడీ చేసి పంపించేసి కళ్యాణ్తో మాట్లాడాలనుకుని అతని కోసం కూడా డ్రెస్ తీసి పక్కన పెట్టి వెయిట్ చేస్తూ ఉంది. నడుముకి టవల్ చుట్టుకుని మరో టవల్తో తల తుడుచుకుంటూ బయటకొచ్చిన కళ్యాణ్ని అలా చూసి టక్కున వెనక్కి తిరిగి చేతులు నలుపుకుంటూ నిలబడింది సురేఖ. ఆమె అవస్థ చూసి అతను నవ్వుకుంటూనే రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. కళ్యాణ్ భార్య పక్కన పెట్టిన డ్రెస్లో రెడీ అయి తలదూకుంటుంటే అతని వైపు చూస్తూ, ఇప్పుడు నాకు ఇంత ఖర్చు పెట్టి నెక్లెస్ తీసుకురావాల్సిన అవసరం ఏంటండి అని సీరియస్గా అడిగింది సురేఖ. ఇప్పుడు నేను అది తీసుకురావడం వల్ల నీకు వచ్చిన అభ్యంతరం ఏంటో కూడా చెప్పు బంగారం అని అంతే సీరియస్గా అడిగాడు కళ్యాణ్. అది కాదండి, మీరు ఉన్న డబ్బంతా ఇలా నా కోసం ఖర్చు చేస్తే అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు అని తనలోని భయాన్ని బయటపెట్టింది సురేఖ. నేను నా భార్య కోసం తీసుకొస్తే మా అమ్మ ఎందుకు కోప్పడుతుంది, ఇంకా చెప్పాలంటే సంతోషిస్తుంది కానీ మరేమీ అనుకోదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నీకైనా తెలుసా రేఖ? బయట అందరూ తమ భర్త ఏమీ తీసివ్వలేదని సాధిస్తూ ఏడుస్తారు, కానీ నువ్వేంటి రివర్స్లో ఉన్నావని తెప్పుతూ అన్నాడు కళ్యాణ్. అందరి లైఫ్ వేరు, నా లైఫ్ వేరే కదా అని మెల్లగా అన్నది సురేఖ. కళ్యాణ్ తన వైపు సీరియస్గా చూస్తూ తన దగ్గరకొచ్చి, ఏమన్నావు? అందరి లైఫ్లా లేదా, నీ లైఫ్కి ఏమైంది? నిన్ను ప్రేమించే భర్తగా నేను లేనా, లేకపోతే నిన్ను అత్తమామలు సరిగ్గా చూసుకోవడం లేదా, లేక నిన్ను ఎవరైనా సాధిస్తున్నారా చెప్పు రేఖ అని గంభీరంగా అడిగాడు. సురేఖ కంగారుగా, అయ్యో అలా కాదండి, ఎవరూ నన్ను బాధ పెట్టలేదు, నా ఉద్దేశం వేరే అని చెప్తూ టపటపా కన్నీళ్లు కార్చేసింది సురేఖ. అతడు ఎక్కడ తన మాటల్ని తప్పుగా భావిస్తాడో, అపార్థం చేసుకుంటాడోనని భయపడిపోయిందామె. ఆమె కన్నీళ్లు చూడగానే అప్పటి వరకు సీరియస్గా ఉన్న కళ్యాణ్ కూల్ అవుతూ ఆమెనికి దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. చూడు రేఖ, ముందు నీలో ఉన్న ఈ గిల్టీ ఫీలింగ్ని పక్కన పెట్టు, అప్పుడు నీ ముందున్న సంతోషాలు నీకు కనిపిస్తాయి. నేనేం చేసినా నీకు నచ్చుతుంది, అలా కాకుండా నువ్వేదో తప్పు చేసినట్టు బలవంతంగా ఈ బంధంలో ఉన్నాను అనుకుంటూ నేనేదో త్యాగం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నానంటూ ఫీల్ అవ్వడం మానే. నీ లైఫ్లో వాసు అనేవాడు లేడనుకో, అప్పుడు నీకు ఇబ్బంది కలిగించే విషయాలేవి ఉండవు. నీకు నువ్వే ఏదో ఊహించేసుకుంటూ మనసులో అనుమానాలు పెట్టుకుని ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తూ ఓవర్ థింకింగ్ చేస్తున్నా, దానివల్ల నువ్వు సంతోషంగా ఉండలేవు, అలాగే మమ్మల్ని ఎవ్వరినీ కూడా సంతోషపెట్టలేవు. నీ సంతోషంలోనే నా సంతోషం కూడా ఉంది, అది నీకెందుకు కనిపించడం లేదు రేఖ అని బాధగా అడిగాడు కళ్యాణ్. సురేఖ కళ్యాణ్ వైపు చూసి గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ అండి, నిజంగానే ఓవర్గా థింక్ చేస్తున్నానేమో, మిమ్మల్ని కూడా బాధ పెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు మీకు సంతోషాలు ఇవ్వాలనుకుంటాను, కానీ నాకున్న భయాలతో మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ. నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు రేఖ, నువ్వు నవ్వుతూ నా కంటి ముందుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నేను నీ నుంచి కోరుకునేది నీ ప్రేమను మాత్రమే. నువ్వింకేదో ఊహించుకుంటూ అనవసరమైన భయాలను పెంచుకోవద్దు, సరేనా అని మార్దవంగా చెప్పాడు కళ్యాణ్. అలాగే అన్నట్టు తలొప్పుతున్న సురేఖ గడ్డం పట్టి పైకెత్తి ఆమె కళ్ళు తుడిచి తన నుదుటిన ముద్దు పెట్టిన కళ్యాణ్, ఇప్పుడు ఆ నెక్లెస్ నీ మెడలో ఎలా ఉందో చూసి చెప్పు, నా సెలెక్షన్ బాగుందా అంటూ ఆమెని అద్దం ముందుకు తీసుకెళ్ళి ఆమె వెనుక నిలబడి అడిగాడు కళ్యాణ్. సురేఖ అద్దంలో తనని తాను చూసుకుని చిన్న స్మైల్తో, చాలా బాగుంది, మీ సెలెక్షన్ చాలా బాగుంటుందని నాకు తెలుసు అని మెల్లగా చెప్పింది.
నా సెలెక్షన్ బాగుంటుందని నేను చూసినా ఎవరికైనా అనిపిస్తుందిలే అని నవ్వుతూ కనుకొట్టాడు కళ్యాణ్. సురేఖ సిగ్గుపడుతూ, మీరిలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అంటూ అలకగా మొహం పెట్టింది. ఆమె అలకను చూస్తూ, సరే సరే, ఇప్పుడు మనకి గొడవ వద్దు కానీ వెళ్దాం పద, టైం అవుతుంది అంటూ సురేఖ భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపించాడు కళ్యాణ్. ఒక్క నిమిషం ఆగండి అంటూ సురేఖ బోర్డు ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బాక్స్ తీసుకొచ్చి కళ్యాణ్ ముందు పెట్టింది. ఏముంది అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసిన అతనికి అందులో గోల్డ్ బ్రాస్లెట్ కనిపించింది. నాకేనా అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్ ఆమెని. అవునండి, మొన్న అత్తయ్య వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇది చాలా నచ్చింది, మీకు బాగుంటుందని తీసుకున్నాను, మీకు నచ్చిందా అని ఆతృతగా అడిగింది సురేఖ. నా చేతికి పెట్టు, అప్పుడు చెప్తాను అని కళ్యాణ్ నవ్వుతూ చేయి ముందుకు పెట్టాడు. అతని చేతికి ఆ బ్రాస్లెట్ సెట్ చేసిన సురేఖ హ్యాపీగా అతన్ని చూస్తూ, చాలా బాగుంది కదండి అంటూ సంతోషంగా అతని వైపు చూసింది సురేఖ. కళ్యాణ్ 2 చేతులతో ఆమె ఫేస్ పట్టుకుని ఆమె నుదుటిన ముద్దు పెట్టి, ఇంత నచ్చింది, నీకు తెలుసా రేఖ, నా లైఫ్లో నాకు అత్యంత విలువైన గిఫ్ట్ బహుశా ఇదేనేమో, నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా అంటూ అపురూపంగా దాన్ని తడిమాడు. సురేఖ మనసు పొంగిపోయింది. కళ్యాణ్ నవ్వి, పద, ఇక లేట్ అయింది, అక్కడందరూ వెయిట్ చేస్తుంటారు అని అతను అనడంతో సురేఖ తల ఊపి కళ్యాణ్తో పాటు పిల్లల్ని తీసుకుని దేవ్ మ్యాన్షన్కి వచ్చారు. ఇక్కడ బెంగళూరు నుండి బయలుదేరిన విశాల్ ఎప్పుడెప్పుడు కావ్యని చూస్తానా అని ఆత్రంగా టైంని పదే పదే చూస్తూ ఇంకా ఎంతసేపని అసహనంగా అనుకున్నాడు. రుద్ర ఇంట్లో చేయాల్సిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేశాక మొదట పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని డెకరేట్ చేసిన కారులో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేశారు. మిగిలిన వాళ్ళని వేరే కార్స్లో మండపానికి పంపించే బాధ్యత కళ్యాణ్కి అప్పగించి తను చెల్లి వెనక ఉండిపోయాడు రుద్ర. మండపానికి చేరాక శివానీని తోడుగా ఉష చూసుకుంటాననడంతో తనతో ఉండమని చెప్పి మిగిలిన వాళ్ళు పెళ్లి పనుల్లో పడ్డారు. పిల్లల్ని కావ్య ఆడిస్తూ జాగ్రత్తగా చూసుకుంటుంది. వచ్చిన అతిథులకు ఆహ్వానం పలుకుతూ అందరినీ పలకరించే పనిలో ఉన్నారు సురేఖ, కళ్యాణ్ అండ్ ప్రతాప్ గారు. మండపంలో పనోడి వేషంలో తిరుగుతున్న ఆ వ్యక్తి కావ్య గార్డెన్ సైడ్ పిల్లల్ని ఆడించడం చూసి తమ బాస్ కౌశల్కి ఫోన్ చేసి, బాస్, ఆ కావ్య ఇప్పుడు ఒంటరిగా ఉంది, ఎత్తుకొచ్చేయమంటారా అని అడిగాడు. కౌశల్ వంకరగా నవ్వుతూ, నీకు చెప్పాను కదరా సమయం చూసి తెచ్చేయమని, లేట్ ఎందుకు, ఎత్తుకొచ్చేయండి అన్నాడు. ఓకే బాస్ అంటూ వాడు ఫోన్ పాకెట్లో పెట్టుకుని మిగిలిన తన మనుషులకు సైగ చేసి పిల్లలతో బిజీగా ఉన్న కావ్య దగ్గరకు వెళ్ళాడు. లోపల మిమ్మల్ని పిలుస్తున్నారని కావ్యకి అబద్ధం చెప్పాడతను. నన్నా అని అడిగిన కావ్యకి అతను కన్ఫర్మ్గా అవుననడంతో, ఎవరు అనుకుంటూ, పిల్లలు రండి లోపలికి వెళ్దాం అంది కావ్య. పిల్లల్ని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి మేడం అని అతను వినయం చూపించగానే కావ్య సీరియస్గా చూసి పిల్లల్ని తీసుకునే అతను చెప్పిన వైపు వెళ్ళింది. ఛా, ఇది పిల్లలతో ఉంటే ఎలా కిడ్నాప్ చేయడం అనుకుంటూ తన వాళ్ళ వైపు చూసి తొందరపడొద్దని సైగ చేసి మరోవైపుకు వెళ్ళిపోయాడతను. కావ్య అక్కడున్న వర్కర్స్ని చూసి, నన్ను పిలిచారంటే ఎవరు అని అడిగింది. వాళ్ళు అయోమయంగా, మేమెవరూ పిలవలేదే అని చెప్పబోతుంటే వాళ్ళలో ఉన్న కౌశల్ మనసి ముందుకొచ్చి, మేడం, నేనే పిలిచాను, ఇక్కడ వంటలో మాకు ఇలాచీ కనపడడం లేదు, అందుకే మీకు చెప్దామని పిలవమన్నాను అన్నాడతను. వాడి మాటలు నిజమని నమ్మిన కావ్య వెంటనే సురేఖకి ఫోన్ చేసి అడిగింది. ఆమె సరుకుల్లోనే ఉన్నాయని చెప్పడంతో అదే మాట వాళ్లకు చెప్పి తిరిగి పిల్లలతో వెళ్ళిపోయింది కావ్య. వధూవరులు ఉన్న కార్ మండపానికి రావడంతో కౌశల్ మనుషులు సైలెంట్ అయిపోయారు. రుద్ర సెక్యూరిటీ చెక్ చేస్తూ అందరూ అక్కడే ఉండడంతో ఓకే అనుకుని అక్కడ బావగా ప్రదీప్కి కాళ్ళు కడిగి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. తర్వాత కాసేపటికే రిసెప్షన్ స్టార్ట్ అయింది. మండపం డెకరేషన్కే కోట్లు ఖర్చు చేసి ఒక్క పూట భోజనం కోసం కోట్లు కుమ్మరించి పబ్లిక్ అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలనుకోలేదు రుద్ర. అందుకే ఖర్చు మరీ భారీగా కాకుండా అతిథులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయించి కొన్ని ఆర్ఫనేజ్లకు, పేద పిల్లల చదువులకు 100 కోట్లు స్నేహ పేరు మీద డొనేషన్ చేయించాడు. ఆమె చేతుల మీదగానే రుద్ర. పెళ్లి కంటే కూడా వాళ్ళు చేసిన గొప్ప సాయాన్ని మీడియా ప్రచారం చేసే ఆకాశానికి ఎత్తేసింది. రుద్ర గుప్తంగా దానం చేసినా కానీ వాళ్ళ ఔదార్యం నలుగురికి తెలియాలని
కొన్ని ఆర్ఫనేజ్లు మీడియాకి సమాచారం ఇచ్చారు. దానితో ఆ విషయం బయటకొచ్చింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.